ప్రభు నామంలో ఆరాధనకి చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా తండ్రి అయిన దేవుని పేరట తన కుమారుడైన క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా దేవుని మాట్లాడాలని మీకు తెలియపరుస్తూ దేవుని వాక్యంలోనికి మనం ఏదైనా వెళ్ళిపోతూ ఉన్నాం. క్రీస్తు యొక్క దేవత్వాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గత వారాలలో క్రీస్తు ఎలాగా దేవుడు అవుతాడు అనే విషయాలు గత వారంలో మనం చెప్పుకున్నాము. బైబిల్ ఏమైతే మనకు చెబుతుందో దాంట్లో కలపరాదు, దాంట్లో నుంచి తీయరాదు. అది ఎలా ఉందో అలాగే బోధించాలి. మనం కూడా అలాగే చదువుకోవాలి, అలాగే వినాలి. అందులో ఉన్నది ఏది తీసేసినా, ఏది కలిపినా రేపు పరలోకంలో మనకు పాలు పంపులు ఉండవు. గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ మనకు వస్తాయని గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు మనం విన్నాం. సర్వాధికారైన దేవుడు, మహాదేవుడు అని మనం వింటా వచ్చాము. కానీ వాటిల్లో వివరించవలసింది ఏంటంటే దేవునితో సమానుడు, తండ్రి అయిన దేవుడితో సమానత్వం కలిగిన వాడు అని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఏం ఆలోచిద్దామంటే అట్లా మహాదేవుడు అనేది ఒకటి ఉంది, దేవుడు ఒక్కడే అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ సర్వాధికారైన దేవుడు అని కూడా రాయబడింది. మనము అర్థం చేసుకునే దానికి ప్రయత్నాలు చేయాలి తప్ప ఒకదాన్ని చంపేసి ఇంకొక రెఫరెన్స్ని తీసుకుని వచ్చి బ్రతికించరాదు. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు క్రీస్తు ప్రభుని గురించి ఆ పారాగ్రాఫ్ మొత్తం ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన గురించి మనకు తెలుసు కదా. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు, సత్యబోధ ఉన్నప్పుడు, సర్వసత్యం అనేది పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చి గ్రంథము సర్వసత్యంలో నడిపించినప్పుడు గ్రంథం రాయబడ్డది కనుక సర్వసత్య బోధన మనం వింటాం. ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. చూద్దాం. పితరులు ఈరువారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరాన్ని బట్టి క్రీస్తు ఈరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడి గురించి స్టేట్మెంట్ అది. ఈయన సర్వాధికారైన దేవుడయుండి అంటే ప్రెజెంట్ లో కాకుండా నిత్యత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన నిత్యత్వములో క్రీస్తు స్థితి ఏంటి అంటే, ఆయన ఉనికి ఏంటంటే, ఈయన పుట్టిన ఆయన ఎవరో కాదు, ఈయన నిత్యత్వంలో పరలోకములో సర్వాధికారైన దేవుడయ్యుండి అన్నాడంటే అప్పుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. సర్వాధికారైన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఆ అధ్యాయం మొత్తం ఎవరి గురించి ఆయన పరిచయం చేస్తున్నాడు, ఎవరిని పోల్చి చెప్తున్నాడు అక్కడంటే క్రీస్తు ప్రభుల వారి గురించి బయలుపరిచేదాని కొరకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు. అక్కడ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది బోధకులు అక్కడ సర్వాధికారమైన దేవుడు ఈయన కాదండి క్రీస్తు గురించి చెప్పలేదు. అక్కడ సర్వాధికారైన దేవుడు ఎవరు? తండ్రి ఒక్కడే. అందుకని తండ్రిని తీసుకుని వచ్చేసి ఎక్కడ లింక్ పెట్టేస్తున్నారు వీళ్ళు? దేంతో పోల్చేస్తున్నారు? ఈ రోమిలకు రాసిన పత్రికలో తండ్రి ఒక్కడే సర్వాధికారి, కుమారుడు కాదు, మీరు అలాగ అర్థం చేసుకోవాలి అని దీన్ని తీసేసి, యేసుక్రీస్తుని తీసేసి ఎవరిని పెట్టేస్తున్నారాడా? తండ్రిని పెడుతున్నారు. సర్వాధికారైన దేవుడు
అయ్యుండి అని ఎవరి గురించి చెప్తున్నాడు అంటే సర్వాధికారైన దేవుడు క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నాడు. అక్కడ సందర్భం, దాని గ్లామర్ తెలియదు, వీళ్ళకి వెనకాల ఏం జరిగిందో తెలియదు. ఏం చెప్తున్నాడు అక్కడ అంటే కేవలం తండ్రి అయిన దేవుని గురించి అక్కడ మాట్లాడలేదు పౌలు గారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? పితరులు ఈరువారు శరీరాన్ని బట్టి క్రీస్తు ఈరులో పుట్టిన ఈయన ఎవరైనా క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడైయుండి ఎక్కడ? పరలోకములో ఆయన శరీరంలో రాకమునుపు ఆయన ఎవరో కాదు, సర్వాధికారైన దేవుడైయుండి అన్నాడంటే ఇప్పుడు ఎవరున్నాడు? ఆయన ఆడుందని చెప్పాడు. ఇక్కడికి ఆయన ఎలా వచ్చాడని మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండే భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఏం చేశాడంట? మనుషుని పోలికని దాసుని స్వరూపం తగ్గించుకుని తనను తాను తగ్గించుకొని వచ్చాడని చెప్పాడు. అంటే నిత్యత్వం స్థితి ఏంటి యేసుక్రీస్తు అంటే సర్వాధికారైన దేవుడైన అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడు ఆయన ఎవరో కాదు, శరీరంలోకి వచ్చారని తక్కువ అనుకోకూడదు. ఆయన ఎవరంటే సర్వాధికారైన దేవుడు. అబ్బా, సర్వాధికారైన దేవుడు ఆయన కాదు అంటారు కొంతమంది. సర్వాధికారైన దేవుడు తండ్రి ఒక్కడే అంటాడు. తండ్రి గురించి చెప్పబడింది ఏమన్నా ఉందంటే అక్కడ? తండ్రి గురించి చెప్తున్నాడా? క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు అక్కడ బైబిల్లో. మొదలే మనల్ని ఈ యుగ సంబంధమైన దేవత మన గుడ్డుతనం కలిగజేసి మనల్ని తప్పిస్తుంటే ఈ గుడ్డు బోధకులు వచ్చి ఇంకా మరి అది తండ్రికి కుమారుడికి కాదు అంటున్నాడు. సర్వాధికారైన దేవుడై ఉన్నాడంటే ఎలా ఉన్నాడు ఆయన అని స్థితి ఏంటి? ఎక్కడున్నాడు ఆయన? అసలు సర్వాధికారం ఏంటి అసలు ఆయనకి? ఏంది సర్వాధికారం ఆయనకి? సర్వాధికారం అంటే లోకాలన్నిటి మీద పాలకుడు, శాసకుడు, అర్థమైందా? అధికారి, యజమానుడు, పాలించేవాడు, మనల్ందరినీ ఏలుకునేవాడు ప్రభు అని అర్థం. ఈయనకున్నటువంటి అధికారం ఏట్ల మీద ఎన్ని లోకాలు ఉన్నాయి మనకు? 3 లోకాలు ఉన్నాయి. ఈ 3 లోకాల్లో పరలోకము, భూలోకము, పాతాళము అనుకున్నాం కదా. ఈ 3 లోకాల మీద క్రీస్తు ప్రభుల వారికి అధికారం ఉంది. ఆయన వీటిని ఏలుకునేవాడు, వాటిని పాలించేవాడు, సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడు అనుకున్నాం కదా. అదృశ్య దేవుని స్వరూపం ఈయనే కదా. ఈయన ఏలుకుంటున్నాడు అని చెప్పి బైబిల్ అంటుంది. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడు అని చెప్పబడి ఇక్కడ తండ్రి అయిన దేవుని తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ మధ్యలో పోల్చేయకూడదు. ఇంకో దగ్గరకు పోయేలేకే కాదండి ఆయన్ని దేవుడు అనకూడదు మనము. ఎందుకంటే దేవుడు ఒక్కడే. దేవుడు అంట ఒక్కడే కాబట్టి ఆయన తండ్రి మాత్రమే, కుమారుడు దేవుడు కాదు అన్నారు. దేన్ని తీసుకొని వీళ్ళు దేని గురించి అక్కడ సందర్భం మాట్లాడుతుంటే వీళ్ళు దేన్ని అర్థం చేసుకుంటున్నారు? అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ దేంతో పోల్చాడో, రోమీలకు రాసిన పత్రిక 9:5లో దీన్ని దేంతో పోల్చాడో తండ్రితో పోలవలేదు. ఇక్కడ కుమారుని గురించే చెప్పాడు. చదవండి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ చూడండి. ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అన్నాడు. ఇక్కడ దేంతో పోల్చి చెప్తున్నాడు పౌలు గారే. ఇది పౌలు గారే రాసింది. ఇది కూడా దేంతో పోల్చుతున్నాడు అక్కడ? తండ్రి అయిన దేవునితోనూ ఆకాశములో ఉన్నవైనను భూమి మీద ఉన్నవైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడిని దేన్ని పోల్చి చెప్తున్నాడు? అబద్ధ దేవతలు, దేవత్వం లేని వాటిని గురించి
తండ్రి అయిన దేవుని గురించి పోల్చాడు. అక్కడ తీసుకుని వచ్చి మళ్ళీ కుమారుని తీసుకుని వచ్చి అక్కడ పెట్టేస్తారు. అంటే ఒక్కడే దేవుడు కదా, ఒక్కడే దేవుడు కదా అంటున్నాడు కదా, అంటున్నాడు కాబట్టి ఆయన ఒక్కడే ఉండాలా. కుమారుని గురించి కుమారుడు దేవుడనే కదా అర్థము అని చెప్తున్నారు. ప్రియులారా, అక్కడ పోల్చింది నిజమైన దేవుణ్ణి డూప్లికేట్ దేవుళ్ళని. అంతేగాని కుమారునికి తండ్రికి పెట్టేస్తున్నారు అక్కడ. అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆడ పోలవలేదు. ఏడన్నా ఉందండి దేవుడికి, యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడికి ఆడ పెట్టాడా? ఏమన్నా పెట్టాడా? పోల్చాడా? దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడు? డూప్లికేట్ దేవుళ్ళ గురించి పోల్చాడు, నిజమైన దేవుణ్ణి పోల్చాడు. అంతేగాని తండ్రిని కుమారుని పెట్టి పోల్చాడు అక్కడ. అంటే తండ్రి కుమార ఇదిగో ఈయనొక్కడే దేవుడు, తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడు దేవుడు కదని చెప్పాడా? చెప్పేటప్పుడు ఆయన ఎందుకు చెప్తున్నాడు ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో అంటే, ఒక నిజమైనటువంటి దేవుణ్ణి, ఒక అబద్ధపు దేవుళ్ళని తీసుకొని వచ్చి పెట్టాడే తప్ప దీన్ని తీసుకొని వచ్చి కుమారునితో పోల్చేస్తారు ఇక్కడ. అలా పోల్చిందా బైబిల్ ఎక్కడన్నా? పోల్చిందా? పోలవలేదు. పోలవలేనప్పుడు నువ్వు ఎలా చెప్తావు కుమారుడు దేవుడు కాదని? ఒకడే దేవుడని దేంతో డిస్కషన్, దేంతో డిబేట్ అంటే అక్కడ నిజమైన దేవుడు నిజంగానే దేవుళ్ళని బట్టి పోల్చాడే తప్ప తండ్రి కుమారుని పోలవలేదు అక్కడ. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇంకోసారి దాని గురించి దేవుడు ఒక్కడైన దాంట్లో దాన్ని క్లారిటీగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ పోల్చింది కుమారుణ్ణి మాత్రమే, తండ్రి అయిన దేవుని గురించి అక్కడ చెప్పలేదు పౌలు గారు. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినప్పుడు అక్కడ పోల్చింది మాత్రం నిజమైన దేవుణ్ణి, నిజంగానే దేవుళ్ళని పోల్చాడు అంతే. తండ్రి కుమారుణ్ణి పోలవలేదు. ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టేసి తండ్రితో కుమారుని పోల్చేయటం, అక్కడి నుంచి తండ్రిని తీసుకొని వచ్చి ఇక్కడ పోల్చేయటం. అర్థమైందా? అర్థమవుతుందన్నా? అర్థమైందా లేదా? అర్థమవుతుందా? కాబట్టి దీన్ని పోల్చేయటం అనేది సరైనది కాదు. వీళ్ళకి వాక్యం చేత రాదు, వీళ్ళకి వాక్యం రాదు కాబట్టి ఇలా పోల్చేస్తున్నారు అనేది మనం గ్రహించాలి అక్కడ. నేనేం చెప్తున్నాను ఈ రోజున అంటే, ఈయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడా లేదా అనేది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 25వ వచనంలో కొన్ని వచనాలు వద్దాం. కొన్ని వచనాలు చదువుకుంటా వస్తాము. 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన గూర్చి దావీదు ఇట్లా నేను ఎవరి గురించి ప్రవచనం చెప్పాడంట దావీదు గారు? ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించి. ఆయన ఈ భూమి మీదకి రాకమునిపే ప్రవచనం జరిగింది దావీదు కాలంలో. ఏమని? ఆయన గురించి. దావీదు ఎలాగ చెప్పాడు? ఆయన గురించి. ఎవరి గురించి? క్రీస్తు గురించి. ఏమని చెప్పాడు? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటుని. ఇప్పుడు ఆడిద్దరు ఉంటారు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు నిత్యత్వంలో. నేను ఎల్లప్పుడూ ప్రభువుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు గనక నేను కదిలించబడను. ఎవరు కుడి పార్శ్వం కూర్చున్నారు అక్కడ? తండ్రి అయిన దేవుడు క్రీస్తు యొక్క కుడి పార్శ్వంలో ఉన్నాడట. ఎవరు కుడి పార్శ్వంలో ఉన్నారు? ఎవరు కుడి పార్శ్వంలో ఎవరున్నారు? క్రీస్తు కుడి పార్శ్వంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడంట. కింద చదువుకూడవు. కావున నా హృదయం ఉల్లసించును, నాలుక ఆనందించును, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పుల్లు పట్టనివ్వవు. ఆయనకు ఒక శరీరం ఇచ్చినప్పుడు అవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుకుంటున్నాడు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి
నన్ను ఉల్లాసంతో నింపెదవు. ఉమ్, సహోదరులారా, ఉమ్. మూల పురుషుడగు దావీదును గూర్చి ఉమ్. మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. మాట్లాడచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడిను. ఉమ్. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక ఆ. అతని గర్భఫలంలో నుండి ఉమ్, అతని సింహాసనము మీద ఉమ్, ఒకని కూర్చుండబెట్టదును ఉమ్. అని దేవుడు తనతో పెట్టేదని దేవుడు ప్రమాణపూర్వకంగా పూర్వకంగా పెట్టుకొనని ఉమ్, సంగతి ఉమ్, అతడు ఎరిగి ఉమ్. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో, ఆయన శరీరం కుళ్ళుపోలేదనియు వెళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఆయన పునరుద్ధానం గురించి చెప్పును. ఆ, ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు లేపును. దీనికి మేమందరము సాక్షులు. దీనికి మేమందరం సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి అదిగో కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును ఉమ్, తండ్రి వలన పొంది ఉమ్, మీరు చూచు వినుచున్నది ఉమ్, దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఉమ్. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. లేకపోలేదు. అయితే అట్లా అతడి తల్లిను ఉమ్, నేను నీ శత్రువులను ఉమ్. నీ పాదముల కింద నేను నీ శత్రువులు నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పిను. ఏడిద్దరు ప్రభువులు ఉన్నారు. ఏం చెప్పాడు? స్టార్టింగ్ లోనో నిత్యత్వంలో ఏమో శరీరంలో రాకముందేమో క్రీస్తు ప్రభువుల వారి కుడి పార్శ్వంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానుడు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఎవడు కుడిపార్శ్వం ఎవరు అయిపోయారు? మళ్ళా తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వంలోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడు. ఇక్కడ కుడిపార్శ్వం అనేది సమానత్వమును సూచించుచున్నదే తప్ప, సింహాసనం సమానత్వం, అధికార సమానత్వం చూపించుచున్నదే తప్ప కుడి పార్శ్వంలో ఉన్నంత మాత్రాన తక్కువ హెచ్చులు అనే ఏమి లేవు. ఇద్దరిది ఒకే అధికారము, ఇద్దరిది ఒకే హోదా ఉంది, ఇద్దరు ఒకటే సింహాసనంలో ఉన్నారనే భావంతోనే బైబిల్ మనకు బోధిస్తుంది. ఆ తర్వాత కింద చదువుకుంటా పోతే 36వ వచనంకి వచ్చేలాకే ఆయన్ని ప్రభువుగాను నియమించాడు అని ఉంటది. అదొక్కడు పట్టుకొని మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజున నియమించింది ఎప్పుడో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చి చనిపోయిన తర్వాత నియమించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు అధికారిగా, సర్వాధికారిగా అంటున్నారు. అంతకుముందు నిత్యత్వంలో యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు కాదా? శరీరంలో రాకముందు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టలేదా? సర్వాధికారాన్ని వదిలిపెట్టి వచ్చాడనే కదా బైబిల్ చెప్పింది. దేవునితో సమానంగా ఉండేవాడని చెప్పింది బైబిల్ మనకు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు కాదండి ఇప్పుడు అండి. అప్పుడు ప్రభువు కాదా ఆయన? ఆయన ఈ భూమి మీదకి రాకముందు ప్రభువు కాదా? ప్రభువే. ఇప్పుడు నియమించబడేది ఏముంది? నియమించాడని ఎందుకు చెప్పారంటే అపోస్తులు మీరు ఎవరినైతే నమ్మలేదో ఆయన ప్రభువురా దేవుడే నియమించి పంపించాడు మన కోసం అన్నట్లుగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఔన్నత్యం గురించి మనం ఆలోచిస్తే చాలా గొప్పది. కానీ ఆయనకున్న అధికారాలు ఏంటి? అసలు ఏంటి ఆయనకున్న అధికారము? ఏంటి అధికారం చెప్పండి? ఆయనకున్న అధికారం ఏంది? సర్వాధికారం ఏంది? ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్తాడు కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటారు? శిష్యుల్ని పిలిచి చదవండి. దేని మీద అధికారం ఉంది ఆయనకు? చూద్దాం. 28వ అధ్యాయము 18. అయితే యేసు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలు. దేని మీద అధికారం ఉందంట ఆయనకి? దేని మీద? భూమి మీదను పరలోకములోను అన్నాడు. సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటే మళ్ళీ ఇచ్చాడు కదా, ఆయనకి లేదు కదా అని కాదు దాని అర్థం. ఆయన వదిలిపెట్టి వచ్చాడని అర్థం. అందుకే కదా తండ్రి నువ్వు ఇచ్చిన పని అంతా నేను సంపూర్ణంగా నెరవేర్చను. ఏ సంకల్పం అయితే మనం అనుకున్నాం అది నెరవేర్చబడది. నాకు ఇంతకుముందు ఏ మహిమ ఉన్నదో అది మళ్ళా నాకు ఇచ్చే, నా పని పూర్తి అయిపోయింది
ఆ మహిమ ఏంటి అంటే ఆల్రెడీ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం విడిచిపెట్టాడు కనుక మళ్ళా ఈయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి పనిని సంపూర్తి చేసి మళ్ళా ఏం చేసుకున్నాడు? దాన్ని మళ్ళా సర్వాధికారాన్ని తీసుకుంటున్నాడు. ఇచ్చేయాలనిచింది ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. నాది నాకు ఇచ్చేసే, నువ్వేం కొత్తగా ఇచ్చేదేం లే, నాది నాకు ఇచ్చే అంటే ఇవ్వబడి ఉంది. దేని మీద రెండేనా? పాతాళం లేదా? పాతాళం మీద ఆయనకి అధికారం లేదా? భూమి మీద ఉండే వాళ్ళు పరలోకంలోనేనా? ఎక్కడుంది పాతాళంలో? చదువు, చెప్తే చదువు. సగం చెప్పకూడదు, పూర్తిగా చెప్పాలా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవే. ఎవడన్నా పాతాళానికి పంపించాలన్నే నేనే వాడికి దిక్కు. ఎవరినన్నా పాతాళము నుంచి బయటికి రంపించాలన్నా నేనే దిక్కు. భూమి మీద నేనే, పరలోకములో నేనే, పాతాళము నేనే. సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి నిరంతరమైన స్తోత్రార్హుడు అని చెప్పబడ్డది మనకు బైబిల్లో. ఏమండి, అర్థమవుతుందా మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకున్నవాడు చెప్పుచున్నాడు. తన కుమారుని గురించి అయితే దేవా ఏందంటాడా? ఏమని చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ చెలికాళ్ళ కంటే నిన్నెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించున్నాడు అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు సాక్షాత్వము కుమారుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అంటే మీనింగ్ దేవుడా అని. కానీ ఇది కూడా ఏం చెప్తున్నా అంటే ఒక రాజుని దేవా అని పిలుచున్నాడు పాత గ్రంథంలో, పాత నిబంధనలో. కాబట్టి ఇది ఆయనకి సంబంధించింది కానీ యేసుక్రీస్తు కాదు అంటున్నారు. యేసుక్రీస్తు కాకపోతే కొత్త నిబంధనలో ఎందుకు పెట్టారు? పౌలు గారు దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఎందుకు కలిపాడు? అక్కడ ఎవరికో పెట్టారు, అది అవసరం లేదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు గురించే ఇది. తన కుమారుని గురించి అయితే దేవా అని తండ్రి అయిన దేవుడు పిలిచాడు. దేవా అంటే బంగారు అంటే బంగారు అయిపోతాడా అంటున్నాడు ఒక ఆయన. ఏందంట చూడండి, ఇంకా చదవండి అట్టే. ప్రభువా మరియు, చూడండి, మరియు ప్రభువా, మరియు అంటే ఎవరి గురించి? అది తిక్కక్షరాలతో ఉందని చెప్పి పెద్ద ఆయన గురించి కాదండి. అది కాపీ పేస్ట్ చేసేటప్పుడు అట్లా వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా తిక్కక్షరాలే పడి ఉంటాయి. కొన్ని జ్ఞాపకం చేసుకోండి. తిక్కుగా ఉంటే పెద్దగా ఉంటే పెద్ద ఆయనవి, చిన్నగా ఉంటే చిన్న ఆయనవి అని అనుకోవద్దు. ఇక్కడ తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు మళ్ళా. మరియు ప్రభువా నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములో కూడా నీ చేతి పనిలే. అవి నశించిన గాని నువ్వు నిలిచి ఎందువో
ఇవన్నీ తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడా? ఆయన గురించి ఆయనే చెప్పుకోడా? ఎవరి గురించి చెప్తున్నాడు? కుమారుని గురించే చెప్తున్నాడు. ఉమ్. 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 నువ్వు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా ఉంచే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలలో ఎవని గురించి అయినా చెప్పిన కుమారుని గురించి చెప్పాడు. ఇదంతా కుమారుడే. అదంతా తండ్రి అయిన దేవుడు మాట్లాడుకుంటూ వస్తూ నీ సంవత్సరములు కూడా తరగవు, నీవు నీ శత్రువులు నేను నీ పాదాలకు పీఠంగా ఉంచే వరకు నా కుడి పార్శ్వాన్ని కూర్చోయ్యా అన్నాడంట. ఎవరి గురించిది? క్రీస్తు గురించనా? ఎవరు మాట్లాడారు? తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి చెప్పినటువంటి సత్యం. నేను దేవుడు కాదు అంటే, ఆయనకు సర్వాధికారం కలిగిన వాడు కాదంటే ఇంక మనం ఏం చేయలేం. వాళ్ళని యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాలని గుడ్డితనంలో నడిపిస్తుంది అనేది అర్థం. ఇంక మనం ఏం చేయలేం దానికి. ఇకపోతే ఇంకా సింపుల్గా మీకు ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఫస్ట్ కానీ చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలంలో నది దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనం వద్ద నుండి, చూడండి, గొర్రెపిల్ల యొక్కయో దేవుని యొక్కయో సింహాసనం నుండి. అంటే సింహాసనం అనేది ఒకటేనా? గొర్రెపిల్లకైనా దేవునికైనా ఒకే సింహాసనం అనే భావం అక్కడ మనకి చెప్తున్నాడు లేదా? సింహాసనములో ఉన్న వ్యక్తి ఎవరో అయినా సరే ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఎవరైనా ఎవరెవరు ఉన్నారు అక్కడ? మీకు కనిపించింది గొర్రెపిల్ల యొక్కయో దేవుని యొక్కయో. అంటే ఇద్దరిది ఒకే అధికారము, ఒకే సింహాసనము, ఒకే ఆధిపత్యము, ఒకే హోదా, ఒకే బలము, ఒకే శక్తి అని చెప్పేదానికి దేవునిదైనా అదే, గొర్రె పిల్లదైనా అదే. ఒకే సింహాసనములోండి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాలన సంకల్పం నెరవేరుస్తున్నారు. మీరు చదువుకుంటూ ఉంటారు ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా మీకు అదే కనిపించింది కదా, గొర్రెపిల్ల గురించి. లేదంటే 5వ అధ్యాయంలో కూడా మీరు చూశారు కదా మొన్న. ఏందది? ఆయన స్తోత్రారుడు ఎలా అయిపోయాడు? 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంటే ఇప్పుడు ఆయన గురించి ఏం రాశారు అక్కడ? ఫస్ట్ లో రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నాడు అక్కడ? ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అన్నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? గొర్రెపిల్ల గురించి వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అతను స్తోత్రార్హుడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. అమ్మో, స్తోత్రం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభు స్తోత్రం అనకూడదు అంటున్నారు కొంతమంది. స్తోత్రం అనమంటుంది బైబిల్. నీ మాట వినాలా? బైబిల్ మాట వినాలా? బైబిల్ మాట వినాలి మనం. అక్కడ ఏముంది ఇంకా? అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టం అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కాన చెప్పుట వింటిని. ఇంకేం చెప్దాం?
యేసుక్రీస్తుకు స్తోత్రం వద్దా? స్తుతులు చెప్పొద్దా? చెప్పండి ఇప్పుడు. అంటే మనకి తెలియాల్సింది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే వాళ్ళు వేరుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు దేవత్వంలో సమానత్వం కలిగిన వాళ్ళు. కానీ దేవుడు అని ఆయన ఒక్కడే అనంగా దాని మీనింగ్ ఏందో తర్వాత రోజుల్లో మనం చెప్పుకుందాం. కానీ ఇక్కడైతే బైబిల్ ఏం చెప్తుందో అదే మనం మాట్లాడుకోవాలి. ఏం చెప్తుంది బైబిల్ అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడైంది నిరంతరము. చెప్పండి సూత్రార్హుడు కాదా? చంపేసిన అపవాది మన మనసులోంచి ఆ మాటనే. అందుకే మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం కాలేకపోతుంది. కాబట్టి బైబిల్ ఈ విధంగానే చెప్పింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మీకు తెలుసు కదా. 2వ అధ్యాయము, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగాని బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్పింది నీకు దేవునితో ఆయన ఏంటంట సమానం కలిగినోడు. అయ్యో దేవుడు మన వాళ్ళు ఎట్ట అయిపోయారంటే ఇప్పుడు ఆయన ఉండేవాడు పరలోకంలో ఉండకుండా మన కోసం ఎందుకు రావాలి అన్నట్టుగా ఉన్నారు. మన కోసం వచ్చి ఆయన ఏమైపోయాడు? తక్కువైపోయాడు. ఎవరన్నా మన పరిస్థితులు అర్థం చేసుకొని మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగ్గి మనం నేల మీద కూర్చొని మనల్ని ఓదార్చి మనం తాగుతున్న గంజి నీళ్ళ దాగి మనతో ఓడ వచ్చినందుకు వాళ్ళని తక్కువ అనుకుందామా? ఆ స్థితి వదిలిపెట్టి వచ్చిన వాళ్ళని గొప్పగా అనుకుందామా? చెప్పండి. శ్రీమంతుడు కుమారుడట, ఎన్నో ఎకరాలకి ఎన్నో కోట్లు పొడిగెత్తి 4,000 కోట్లకి వారసుడు. అతను ఏం చేశాడు తెలుసునా? అంతా వదిలేసుకొని ఒక పేద కుటుంబంలో వెళ్ళి ఆ పేద కుటుంబంలో వాళ్ళని ఆదరించాలని, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్లు తెలుసుకున్న దానికి సమస్తాన్ని వదిలిపెట్టేసి తనకున్నటువంటి సుఖభోగాలను కూడా వదిలేసి వచ్చి వాళ్ళతో మనుగడ, వాళ్ళతో సహజీవనము, వాళ్ళ పరిస్థితుల్లో పాలు పొంది వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటూ అనుభవిస్తున్న వాళ్ళని చూసి శ్రీమంతుడైన కుమారుడైన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏమైపోయాడు? పేదోడు అయిపోయాడు, మాతో సమానం అయిపోయాడు అనుకుందామా? యేసుక్రీస్తుని అలా అనుకోరాదు. ఎందుకంటే ఆయన సమస్తానికి ఏమై ఉన్నాడు? వారసుడు. తండ్రికి కలిగిన వాటిలన్నిటికైనా వారసుడండి. తండ్రిని ఎలాగైతే మీరు గణపరుస్తున్నాడో కుమారుణ్ణి కూడా అదే విధంగా గణపరచమని ఆయనే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తండ్రిని ఎలా గణపరుస్తున్నారో కుమారుణ్ణి కూడా మీరేం చేయాలి? అలా గణపరచకూడదు. ఇల్లు కనపరచకూడదు అంట. ఏం చేయాలి మరి? ఆయన్ని మరుగు చేస్తుంది దెయ్యం ఈ రోజున. జాగ్రత్త. ఎప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు చెప్పాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. గడగడ వణుకుతూ ఆయనకి మీరు ఆయన మాట వినండి అన్నాడు తండ్రి అయిన దేవుడు. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. వింటున్నారా ఆయన మాట? ఆయన చెప్పిన ఏంట్రా? లేదండి, ఆడ దేవుడు అని చెప్పుకోలేదు. ఆయన దేవుడు అని చెప్పుకోవాలని కర్మ ఆయనకు పట్టలేదు. నువ్వు పరిశీలించి నువ్వు వెతుకు. ఆల్రెడీ అన్ని జనులు దేవుడికి ఉన్న లక్షణాలు ఉన్నాయా లేవని ఎతికి లక్షణాలు ఉంటే ఆయన్ని దేవుడని మనం భావించాలంతే. బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనం నడుద్దాం. బైబిల్ ఏం చెప్తుంది అదే. బైబిల్ చెప్పండి మనకొద్దు. దాన్ని ఇటు తారుమారు చేసి అది ఇటు తారుమారు చేసి ఒక్క రెఫరెన్స్ అడుగుతున్నా. యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒక్క రెఫరెన్స్ స్ట్రైట్ గా చూపెట్టు. యేసుక్రీస్తు దేవుడనే అనేక రెఫరెన్స్లు పిలిచిన వాళ్ళు ఉన్నారు. నేనన్నా పిలవలేదా? యేసుక్రీస్తుని మొక్కకూడదంట. మొక్కకూడదా యేసుక్రీస్తుని? మీకు ఒక చిన్న చెప్తానండి. యేసుక్రీస్తుని మొక్కకూడదా? ఒకసారి లోకస్ వార్త 17వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి ఫాస్ట్. లోకస్ వార్త 17వ అధ్యాయము 11 నుంచి 18 దాకా లాస్ట్ మాట 18 అయినా చదివేయండి.
పోవచ్చు వెళ్ళుచుండును. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదుటుగా వచ్చి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని చుండగా శుద్ధులయ్యారు. బాగా బాగా అయిపోయింది. వాళ్ళలో ఒక్కడు తనకు బాగా అయిపోయిందని చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు? అసలు ఎవరికి చెప్పాలి కృతజ్ఞతాస్తుతులు? దేవునికి కదా. ఈయన ఎవరికి చెప్పాడు? వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పి చెల్లించి. ఎవరికి కృతజ్ఞతాస్తుతులు? యేసుక్రీస్తు ప్రభుకి చెల్లించి. ఎవరి పాదాల దగ్గర పడ్డాడు? దేవుని పాదాల దగ్గర కూడా పడాలా? క్రీస్తు దగ్గర ఎందుకు పడాలి? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి క్రీస్తు ప్రభు గురించి. కృతజ్ఞతాస్తుతులు ఏంటి చెప్పేది యేసుక్రీస్తు ప్రభుకి? అప్పుడు ఏమనాలి? దేవుడికి మాత్రమే చెప్పాలి, నాకు చెప్పొద్దు అనాలి కదా. నేను దేవుణ్ణి కాదురా, నేను మనిషిని అని చెప్పాలి కదా. చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాలకి ఏం చేశాడంట? సాగిలపడినప్పుడు కూడా ఈయన చెప్పాలి కదా. ఇప్పుడు ఈ రోజున ప్రభు పాదాల దగ్గర మనం సాగిలపడకూడదు, ఆయనకి స్తుతులు చెప్పకూడదు, స్తోత్రం చెప్పకూడదు అంటున్నారు ప్రబోధకులు. మీరు చెప్పండి, ఆయన అన్నాడా నాకు చెప్పబాకండి అని? అన్నాడా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము తీసారా? 23. తండ్రిని గణపరచునట్లుగా కుమారుణ్ణి కూడా గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎలాగా? తండ్రిని ఎలా గణపరుస్తాం మనము? చెప్పండి. తండ్రిని గణపరుస్తాం లేదా? గణపరచమా? తండ్రిని ఎలాగ గణపరచుచున్నాడో కుమారుని కూడా ఏం చేయాలి? నువ్వు గణపరచాలి. ఆ కుష్ఠరోగి వచ్చి ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల యొద్ద. మరి మనం పడితే ఏముంది? పాపాలు చేసినటువంటి స్త్రీ అత్తర తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకు పోసి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఏం చేసింది? తుడిసింది. నువ్వు విస్తారంగా ప్రేమించావు గనక నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. పాపాలను క్షమించే అధికారం ఎవరికి ఉందండి? పాపాలను తీసివేసే అధికారం ఎవరికి ఉంది? ఇవన్నీ దేవుడి లక్షణాలు కాదా? కాబట్టి మనం గ్రహించుకోవాలి దాని వెనకాల ఉన్న భావం ఏంది. ఆయన ఏమనాలి? పేతురు అంటున్నాడు, అనవసరంగా ఈ అత్తరు అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది, ఈయన పాదాలకు ఎందుకు పూసేది అని అనుకుంటుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? పేతురు, పేదలు ఎప్పుడు మీతో కూడా ఉంటాను, నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండనయ్యా. ఆమె విస్తారంగా ప్రేమిస్తుంది. ప్రేమించినే కడిగింది, పూజించింది, ముద్దు పెట్టుకుంది, తల వెంట్రుకలతో తుడిసింది. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? చిచ్చి నాకు కాదమ్మా, దేవుని పాదాలు పట్టుకో అనాలి కదా. అన్నాడా? కొత్త నిబంధన మొత్తం క్రీస్తు ప్రభుల వారి గురించి క్రీస్తే చెప్పుకున్నాడు. ఆయన నేను దేవుణ్ణి అని చెప్పుకునే అవసరం లేదు. నా క్రియలు చూసి నేను ఎవరో మీరే తెలుసుకోండి. మంచోన్నా చెడ్డన్నా క్రియలను బట్టి తెలుసుకోవాలి. దుష్టత్వం ఉంటే దుష్టుడని, మంచితనం ఉంటే మంచోడని, దేవత్వం ఉంటే దేవుడని నీకే ఇచ్చాడు దేవుడు జ్ఞానం. తెలుసుకో. తండ్రిని ఎలాగ ప్రేమిస్తున్నావో కుమారుని కూడా అలాగ ప్రేమించే మనసు నీ హృదయం అనే తలుపులు తెరిచి వాళ్ళిద్దరిని ప్రేమించు. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ముగ్గురు దేవత్వంలో సమానత్వం కలిగిన వాళ్ళని ముగ్గురిని సమాన భావంతో నువ్వు ప్రేమించు. దేవుడు తప్పకుండా ఈ సర్వాధికారైన దేవుడై ఉన్నవాడు ఆయనే. ఇద్దరిది ఒకే అధికారం, ఇద్దరు ఒకే సింహాసనంలో, ఇద్దరు ఒకే ఆధిపత్యంలో ఉన్నారని బైబిల్ మనకు
చెప్తుంది. ఈ లోకములో 33.5 సంవత్సరం స్వల్ప కాలాన్ని గురించి మాత్రం మీరు అభ్యంతరపడరాదు. ఎందుకంటే యేసుక్రీస్తుని కొంతమంది బలవంతంగా తీసుకుపోయి రాజుని చేద్దామని తరుముకుంటా ఉంటే ఆయన దాంకున్నాడు. అవునా కదా కదా సర్వవ్యాపకుడు అంటే సర్వజ్ఞాని అన్నప్పుడు పోయినసారి అది చెప్పడం మర్చిపోయి ఒక్క పాయింట్ ఏంటంటే, పేతురు వచ్చి యేసుక్రీస్తు ప్రభు అంటాడు, కాపర్ని కొట్టెదును గొర్రెలన్నీ ఏమైపోతాయి, చెదిరిపోతాయి అని ఉంది కదా. పేతురు, మీరందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారు అని చెప్ప. ఏమనుకుంటున్నావు ప్రభువా నన్ను? నేను ఎంత విశ్వాసం కలిగిన వాడిని, నేను ఎంత నమ్మకస్తుని, నేను ఎంత స్థిరమైనటువంటి వాడిని, నీ దగ్గర నేను బండని అనిపించుకున్నా నేనేంటి తొలగిపోయేది ప్రభువా? ఎంతమంది పోయినా, నా ప్రాణం పోయినా సరే నిన్ను విడిచిపెట్టను అన్నారు. పేతురు, ఎందుకు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు, అప్పుడు కానీ కోడి కోత గుయ్యదు నాయన. యేసుకృష్ణ పట్టుకుంటూ ఒక్కరన్న ఉన్నారండి వల్ల ప్రాణం ఇచ్చేస్తాం, ప్రాణం పోసేస్తాం. అందరూ దొంగలే కదా ఇల్లు. అట్లాగే మీరు కూడా సేవకుని పట్టేసుకున్నప్పుడు కొట్టేద్దామంటే ఒక్కరు కూడా ఉండరు. అర్థమైందా? అర్థమైందా అమ్మాయి? సేవకుని ఎవరన్నా పట్టుకున్నారనికేడా అరెస్ట్ చేస్తున్నామని మనకి ఎందుకు వచ్చిన బాధ, సల్లగా ముసుగు కప్పుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం, అన్నా మీరంటే మాకు ప్రాణం అన్నా, అన్నా మీరంటే మాకు గౌరవం అన్నా, అభిమానం అన్నా. ఏంటి ఇవన్నీ డూపే కదా, నేను డూపే. ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒకసారి నేనే నాటకం వేపిస్తాం. ఎవరో ఒకరిని గన్నలు పట్టుకోరండి మా చర్చిలోకని చెప్తా. యేసుక్రీస్తు నమ్ముకున్నారంటే పేల్చేస్తామని రావాలి వాళ్ళు. మీ పాస్టర్ని చంపేస్తాం అన్నారు అనుకో, అయ్యా ఆయన్ని చంపేసుకో, మమ్మల్ని వదిలిస్తామే, మా పిల్లకాయలు ఉన్నారు అని చెప్తారేమో మీరందరూ. అప్పుడు తెలిసిపోద్ది నిజంగా అది చెప్పకుండా చేయాలని. అసలు ఒక విషయం చెప్తా ఏనండి, ఒక విషయం చెప్తాను. ఈరోజు పాఠం ఏందో ప్రియులరా అన్నాడంట పాస్టర్ గారు పాపం లేచి. ఈరోజు ఒక పాఠం చెప్తాను మీకు. ఈరోజు అంశం ఏందో తెలుసా? సాతాను అన్నాడంట. ఎవరో పాపము బతుకుదురు కోసం వేసి వేసుకొని 2 కొమ్ములు పట్టుకొని నల్లగా కందిని అంతా పూసుకొని, కందిని అంటే మసి పూసుకొని, మొహం అంతా పూసుకొని, ఏదో ఎర్ర రంగుతో, ఏదో పసుపు రంగులతో పండ్లు పెట్టుకొని అపవాదులాగే వేసి వేసుకుని పాముడు ఇల్లు అడుక్కుంటా వస్తా ఉండే. తలరా మా అవ్వపిడో చెప్పింది, ఆడన్న చర్చిలో ఉంటే కాసేపు గుచ్చారా పుణ్యం వస్తుందని అని చెప్పి అలిసిపోయి చర్చ జరుగుతూ ఉందంట ముమ్మరంగా. ఏమో పాటలు పాడుకుంటూ ఉన్నాడు, డ్రమ్ములు కొట్టుకొని అయిపోయిన తర్వాత ఈయన అంశం ఏం చెప్పాడు? సాతానుడు, ప్రియులారా సాతానుడు వస్తాడు, జాగ్రత్త, సాతానుడికి మీరు భయపడకూడదు, నేను అస్సలు భయపడను అని చెప్తా ఉన్నాంట. ఆడు వచ్చేవాడు పొగులు వచ్చింటే బాగుండు. నైట్ ప్రార్థన ఇది. వాడు మెల్లగా వస్తున్నాడంట అన్నించి. పాస్టర్ గారు ఏం చేశారంటే సా 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 అంట చల్లగా ఇట జారుకున్నాడు. సా అంటున్నారని వీళ్ళు వెనక్కి ఇట తిరిగి చూస్తే సాతానుడు వచ్చేసింది. అందరూ ఎక్కడ పడ్డోళ్ళు, ఈ పక్క పడ్డోళ్ళు, ఈ పక్క, ఆ పక్క పడ్డోళ్ళు, ఆ పక్క, వెనక పడ్డోళ్ళు, వెనక పరారైపోయారు అందరూ. ఒక్క ముసలాం మాత్రం లేలేకపోతా ఉందంట. లేలేకపోతా సాతానుడు పాపం ఈయనేమనుకుంటున్నాడు, పాపం వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారులే, ఇది ఒక క్రమమేమో అనుకుంటున్నాడు ఆయన. ఆ వేషం వేసుకుని వచ్చినాడు. అటు చిన్నగా అవ్వలు వేయలేకపోతే అవ్వను లేపుదామని వస్తున్నాడు అంట. అవ్వేమనాలి అప్పుడు, నాయనా సాతాను నేను మాత్రం నీ పార్టీయే, నన్ను ఏమనబాక, నేను మాత్రం నీ పార్టీ అని నేను ఫస్ట్ కాడి నుంచి నాకు తెలుసు, నేను నా జోలికి మాత్రం రాబాక నాయన, నన్ను లేపు అంటున్నాను. ఎవరు డూప్లికేట్, ఎవరు పాస్టర్ అందరూ హరారైపోయారే. మరి మెసెక్ సెడ్రక్ అబెద్నగో అనేవాళ్ళు, మిమ్మల్ని ఈ బొమ్మలకు మొక్కకపోతే మిమ్మల్ని మండుచున్న అగ్నికుండం వేస్తానంటే చెప్పండి, ముఖ్యరా?
రాజా ఇందును రాజా కూడా కాదు, నెబుకద్నెజర్ ఇందును గురించి ప్రత్యుత్తరం ఇయ్యాలంచిన చింత మాకు లేదు. ఎప్పుడు వేసుకో రే, 7 అంతలు చేయండి అగ్ని, 7 అంతలు చేసుకో, 10 అంతలు చేసుకో, నువ్వు అర్థమైందా? ఎన్ని అంతలైనా చేసుకో, మేము దీని గురించి మీకు ప్రత్యుత్తరమే ఇయ్యము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుంచి కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా ఆయన కోసము మా జీవితాన్ని త్యాగముగా ప్రాణార్పణగా పెట్టేస్తాము. ఆయన కోసం చచ్చిపోయేదానికంటే కూడా ఇంకేది లేదు. ఆయన కోసమే బతకతాం, ఆయన కోసమే చచ్చిపోతాం. ఏం చేసుకుంటావు చేసుకున్నారు. వేసేయండి రావాలి, నన్ను వేసేసారు. ఏం కనిపించింది అక్కడ వాళ్ళకి? చల్లగా తిరుక్కుంటున్నారు మంటలో ఎప్పుడన్నా తిరుగుతారు మనిషి. ఆ అనుభవం చూశారు వాళ్ళు దేవుని దగ్గర నుంచి. ఏందిరా వాళ్ళు కాలిపోవటం లేదు, మంటలు కాలిపోవటం లేదేంది చూడండి అంటే, పోయిన వాళ్ళు ఎంట్రుకలతో కూడా మొత్తం కాలిపోతున్నాయి, కానీ వాళ్ళకి మాత్రం ఏం కాల. తినరా బయటకు తీసుకుని వస్తే అప్పుడు వాసన చూస్తున్నాడు, కుక్క చూస్తులా అనే వాసన చూస్తుంటే అగ్ని వాసన కూడా రాలేదు. అప్పుడు వాళ్ళకి సాగిలు పడి, ఇదిగో ఇల్లు సేవించుచున్న దేవుడే ఏమన్నాడు, మహోన్నతుడైన దేవుడు, ఆయన్నే అందరూ సేవించాలి అని చెప్పాడు. విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు? మన విశ్వాసం ఎంత మాత్రం ఉందో మనకు అర్థమైపోతుందా?